నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? మరి పితృ శాపాలతో ఇబ్బంది పడుతున్నటువంటి, పితృ కర్మలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎంత కష్టపడి సంపాదించినా కూడా డబ్బులు మిగులుబాటు లేకపోతే, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాం, ఉద్యోగాలు రాకపోవడం, విదేశాలకు వెళ్ళలేకపోవడం, ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఏంటంటే, మే 1వ తారీఖున నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. మరి ఆ కాలంలో గనక మీరు ఒక 18 బీజాక్షరాలు తీసుకొని నదిలో నిమజ్జనం చేసి ఆ యొక్క పవిత్రమైనటువంటి జలాన్ని తలంలో చల్లుకున్నట్టయితే, తలభాగంలో చల్లుకున్నట్టయితే మీకున్నటువంటి కర్మలన్నీ కూడా నశిస్తాయి. ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కలుగుతుంది, విద్యాభివృద్ధి జరుగుతుంది, మనకు కర్మలను తొలగడమే కాకుండా మనకు ఆయుష్ వృద్ధి అవుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలు ఉన్నటువంటి వారు కూడా మంచి మేలు జరుగుతుంది. మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే 1వ తారీఖున ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన నాటి నుండి మొదటి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం. అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి. పితృకర్మలు, పితృశాపాలు, కాలసర్పదోష, కుజదోష నివారణ, శిశు హత్యా పాతకం, చెడు దృష్టి నుండి విముక్తి, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి. పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి. మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి.